హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సుప్రియా. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్స్లో చెప్పేసేయండి. సో ఇవాల్టి వీడియోలో నేను నా డే వ్లాగ్ని షేర్ చేయాలనుకుంటున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే నేను సనత్ నగర్లో స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నానని చెప్పాను కదా, అవి చూసారు కదా మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను మొన్న ఐకియాలో తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి ఎలా యూజ్ అవుతున్నాయి అన్నది మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో ఇంకా నేను ఐకియావి వీడియోస్ పెట్టలేదు ఫ్రెండ్స్, పెడతాను. కొంచెం ఇవి ఎడిటింగ్ ఇవి ముందున్నాయి, సో అందుకే నేను అందులో చిన్న క్లిప్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి బట్టలు 4 days నుండి ఆరేసిన బట్టలు ఇంకా నేను మడత పెట్టలేదు ఫ్రెండ్స్. సో మా హస్బెండ్ ఇక్కడ నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు, శివ. అండ్ ఇక్కడ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ మడత పెడుతున్నాము. సో పని ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి. అండ్ గును వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ చేశాను. సో మార్నింగ్ ఇలా అయితే డే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి చక్కెర అయిపోయింది, సో చక్కెరని ఫిల్ చేసుకున్నాను స్టీల్ బాక్సెస్లో. దాని తర్వాత ఇంకా బట్టలు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాము, తిన్నాను. సో అది మాత్రం నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే అప్పటికి ఇంకా నాకు వీడియో తీయాలి అని అనిపించలేదు, సో అందుకు యాడ్ చేయలేదు. ఇది నేను రియల్ సౌండ్స్తో పెడదాం అనుకున్నాను ఫ్రెండ్స్, బట్ బ్యాక్గ్రౌండ్ మాకు ఇక్కడ చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా టైల్స్ని వాళ్ళు క్లీన్ చేస్తున్నట్టున్నారు. అది బాగా సౌండ్ వస్తుంది. మా పక్కనే మెషిన్ సౌండ్ బాగా వస్తుంది. సో ఇప్పుడు కూడా నాకు తెలిసి మీరు కరెక్ట్గా వింటే మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది. డోర్స్ వేసుకున్నా కానీ డిస్టర్బెన్స్ బాగా వస్తుంది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ బట్టలు అయితే మడత పెట్టడం అయిపోయింది. నిక్కి ఇంకా అన్ని లోపల పెట్టేస్తుంది. మావేంటంటే షెల్ఫ్స్లో పెట్టడం కాదు కదా, బ్యాగ్లో పెట్టాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, కాకపోతే నీట్గా ఉంటాయి. అది ఇక్కడ ఇద్దరం కూర్చున్నాం కదా అని చెప్పి బెడ్షీట్స్ ఇలా మడత పెడుతున్నాము. సో అది ఫ్రెండ్స్, మీరేం చేశారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ వస్తుంది కదా, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నేను పెట్టిన వీడియో మీరు మిస్ అవ్వరు. ఓకేనా ఫ్రెండ్స్? నిక్కి వచ్చి చెట్లకు నీళ్లు పోస్తుంది. మాకు లైటింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్, కాబట్టి మనకి ఏమంటారు, ఎక్స్ట్రా లైటింగ్ అవసరం లేదు. మార్నింగ్ అంతా లైటింగ్ బాగానే ఉంటుంది, కాబట్టి నేను ఇంకా లైటింగ్ కూడా ఇక్కడ ఏం పెట్టలేదు, క్లియర్గానే ఉంది అది. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి, నా షెల్ఫ్స్లో నేను బ్యాగ్స్లో ఆర్గనైజ్ చేసుకుంటాను బట్టలు అని చెప్పి. సో ఇక్కడ నిక్కి వచ్చేసి బట్టలు పెడుతుంది, అంటే ఎవరి బట్టలు వాళ్ళ దాంట్లో. ఇక్కడ గున్ను వీడియో తీస్తుంది. అక్కడ ఏంటంటే నేను బట్టలు మడత పెడుతున్నాను కాబట్టి నిక్కి పెట్టినాన్న అంటే నిక్కి పెడుతుంది. సో చూసారు కదా, బ్యాగ్స్ ఇలా పెడతాము ఏంటంటే దుమ్ము పట్టకుండా. అండ్ వింటర్లో రైనీ సీజన్లో ఏంటంటే చెమ్ము వస్తుంది ఫ్రెండ్స్, నిమ్ములాగా ఫామ్ అవుతుంది కదా, దానివల్ల బట్టలు కూడా మొత్తం బ్లాక్గా ఫంగస్ ఫామ్ అయిపోయి చినిగిపోతున్నాయి. సో అందుకోసమని ఇలా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను.
12 బ్యాగ్స్ 400 చేంజ్ ఉంది. అంటే ఒక్క బ్యాగ్ 60 రూపీస్ అలా పడినట్టుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. మీకు కావాలంటే అమెజాన్లో చెక్ చేయండి. క్లాత్ ఆర్గనైజర్స్, ర్యాక్ ఆర్గనైజర్స్ అట్లా అని మీరు సెర్చ్ చేస్తే మీకు అమెజాన్లో దొరుకుతాయి. సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా నేను అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకుంటాను. బట్టలు నీట్గా ఉంటాయి, దుమ్ము పట్టకుండా. అండ్ మనకి మెయిన్ వాల్స్ ఫంగస్ ఫామ్ అయినప్పుడు మన బట్టలకి ఏం అవ్వకుండా, ఎందుకంటే చాలా బెడ్షీట్స్ ఖరాబ్ అయిపోయాయి ఫ్రెండ్స్. నేను నా పాత వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు అమెజాన్లో చెక్ చేయండి. నేను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. టూ టైప్స్ తీసుకున్నాను. ఇది ఒకటి పింక్, ఒకటి తీసుకున్నాను. అంటే గుర్తుండడానికి. అన్ని బ్యాగ్స్ ఒకేలాగా ఉంటే కనిపిస్తాయి. దానికి ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉంది, కనిపిస్తుందిలే కానీ బట్ తెలియాలి అన్నట్టు. చూసారా, ముందు అంతా ఇట్లా కనిపిస్తాయి బట్ వాళ్ళకి తెలియాలి అన్నట్టు అలా చేశాను. మాకు గర్ల్స్ అందరికీ పింక్, ఆయనకు మాత్రం బ్రౌన్ తీసుకున్నాము, అర్థమవుతుంది అని చెప్పి. సో అది ఇక్కడ చూపిస్తుంది అదే గున్ను. సో అది ఫ్రెండ్స్, మీకు కూడా యూజ్ అవుతుందేమో అని ఈ టిప్ని షేర్ చేస్తున్నాను. ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ దీని తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను. 2 days నుండి అసలు వర్షాలే ఉన్నాయి కాబట్టి బట్టలు ఏం వేయలేదు. సో ఇప్పుడు బట్టలు ఆల్రెడీ అందులో వాషింగ్కి వేశాను. డైలీ వాష్ పెట్టాను. మాది ఇది శాంసంగ్ వాషింగ్ మిషన్. సో రన్ అవుతుంది. నేను వాడే డిటర్జెంట్ వచ్చేసి మొన్నటి వరకు సర్ఫ్ ఎక్సెల్ వాడాను. ఇప్పుడు వచ్చేసి ఏరియల్ ట్రై చేద్దామని చేస్తున్నాను. బట్ ఏరియల్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్న షెల్ఫ్ అని చెప్పాను కదా, అది ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మొత్తం మనం ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ పెట్టుకోవడం ఇది ఇక్కడ లోపల మేము ఇవి పెట్టుకున్నాము. 6 తెచ్చుకుంటే 3 ఇక్కడ పెట్టాము, 3 ఇక్కడ పెట్టాము. ఇంకా 3 మేము పైన పెట్టుకోవాలి. ఇంకా వెనకాల నుంచి ఓపెన్ చేయకూడదని చెప్పి ఇట్లా వెనకాల ఇవి కూడా ఇచ్చాడు. ఇట్లా ఓపెన్ కాదని. ఇంకా పైన కూడా మనం పెట్టుకోవచ్చు. కింద వీల్స్ చూపి. కింద వీల్స్ కూడా ఉన్నాయి. ఇలానే వెళ్తుంది, మంచిగా వెళ్తుంది. అని ఇప్పుడు ఓపెన్ పెడుతుంది, ఇప్పుడు రావట్లేదు. ఇంకా ఇవి గుడ్డి స్క్రూస్ ఇస్తాడు. ఇవి మేమే కొనుక్కున్నాము. వీటికి సెట్గా రాలేదు. చూపి మళ్ళీ ఒకసారి చూపి. మేము ఇవి సెట్ కొనుక్కోలేదు. ఇవి మేము 6 కొనుక్కున్నాం. ఫస్ట్ యూజ్ చేసి చూద్దామని. ఎట్లా పెట్టినా వస్తుంది నాన్న. వెనకాల చూడండి. వెనకాల నుంచి ఓపెన్ చేయకూడదని ఇవి కూడా ఇచ్చాడు ఇట్లా. ఇంకా వీటికి ఇక్కడంతా ఏమో వేరే స్క్రూస్ ఇచ్చాడు. ఇక్కడ ఇందాక చూపించాను చూడండి, ఆ స్క్రూస్ ఇచ్చాడు. ఈ స్క్రూస్ ఇచ్చాడు వీటన్నిటికి జాయిన్ చేయడానికి. మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. వీటిని ఇలా ఒత్తుకోవాలండి. మళ్ళీ వీటికి ఇంకొకటి వేరే ఇట్లా స్టీల్ ఇచ్చాడు. స్టీల్ స్క్రూస్ ఇచ్చాడు. ఇవి ప్లాస్టిక్ ఇవేమో స్టీల్వి. ఒక్క నిమిషం అట్లా పట్టుకోండి. సరే మళ్ళీ అది పెట్టు. ఓకే. అట్లా పట్టుకోండి. నీకు అక్కడ పట్టుకో. అది ఫోల్డ్ అయ్యి ఉంది. ఇక్కడ ఇటు పట్టుకో. అటెల్లో ఇంకా అటెల్లో. ఒక నిమిషం ఆపని ఒక ఆపినవా.
నేను రోజు చేస్తాను. నేను రోజు చేస్తా. అమ్మ నాకు చెప్పింది. గున్న అమ్మ నాకు చెప్పింది వీడియోలో వస్తున్నాము ఆపు. నేను చేస్తా. గున్నులే మమ్మీ సో ఇక్కడ కార్పెట్ రోలింగ్కి కూడా చూసిండ్రు కదా వాళ్ళు ఎట్లా ఫైట్ చేస్తున్నారో. అది ఫ్రెండ్స్, నేను ఇల్లంతా ఊడ్చుకుంటూ వస్తుంటే వాళ్ళ సామాన్ వాళ్ళు సర్దుకోమని చెప్పాను. ఎందుకంటే నేను రోజు సర్దుతుంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, నేను పెడుతున్నాను వాళ్ళు తీసి ఆడుతున్నారు, వాళ్ళు అట్లానే పడేస్తున్నారు. సో వాళ్ళు సర్దుకుంటే తెలుస్తుంది కదా ఏది ఎక్కడ పెట్టుకోవాలి అండ్ ఎప్పుడు తీసిన వెంటనే మళ్ళీ ఆ ప్లేసెస్లో పెట్టుకోవాలి అని. సో అది ఫ్రెండ్స్ ఇక్కడ అదే నేను షేర్ చేశాను, వాళ్ళ రియల్ వాయిస్తో పెట్టేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చేసిన షాపింగ్, విజయవాడలో నేను చేసిన షాపింగ్ మీతో షేర్ చేస్తాను, ఓకేనా? సో వీడియో ఎండ్ వరకు చూడండి, చూసి వీడియో ఎలా ఉందన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఉంటుంది కదా, దాన్ని మీరు యాక్టివేట్ చేసుకొని వ్లాగ్ ఎలా ఉందన్నది కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో. వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా కూడా కామెంట్స్లో చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సుప్రియ. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నదన్నది కామెంట్స్లో చెప్పేసేయండి. సో ఈరోజు వచ్చేసి నేను నా డైలీ వ్లాగ్ చూపిస్తున్నాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేస్తానన్నది నేను ఈరోజు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను కొంచెం నేలకొండపల్లిలో నేలకొండపల్లినా కొండపల్లి, ఏది కొండపల్లియా నేలకొండపల్లియా? కొండపల్లి విజయవాడకి వెళ్ళినప్పుడు కొండపల్లి బొమ్మలు తీసుకున్నామని చెప్పాం కదా. సో బొమ్మలు కాదు, కొండపల్లిలో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అవి మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మన వీడియోని చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ వస్తుంది, దాని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఓకేనా? ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సో గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, నేను చేసిన షాపింగ్ మీతో షేర్ చేస్తాను. ఇది నేను తీసుకొని కూడా ఒక 15 days అవుతుంది, యూజ్ కూడా చేస్తున్నాను, చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇది రిమోట్ హోల్డర్ ఫ్రెండ్స్. రిమోట్ హోల్డర్ ఇట్లా 1 2 3 4 5 రిమోట్స్ పడతాయి, రిమోట్స్ పెట్టుకోవచ్చు, చాలా చాలా బాగున్నాయి. ఇది నాకు కాస్ట్ అరౌండ్ 250. మనం బయట నుమాయిష్లో చూసినా కానీ ఎక్కడైనా మనం ఇట్లా వుడ్ క్రాఫ్ట్ వాటిల్లో ఏమైనా ఎగ్జిబిషన్స్లో చూసినా కూడా మనకి కాస్ట్ 650 750 ఉంది. వాళ్ళు అక్కడ నాకు కాస్ట్ కూడా చెప్పారు. బట్ డైరెక్ట్ మనం అక్కడికి వెళ్తే కొండపల్లి, విజయవాడలో ఉన్న కొండపల్లి దగ్గరికి అక్కడికి వెళ్తే మాత్రం మనకి ఇవి చాలా కాస్ట్ చాలా రీజనబుల్గా వస్తాయి. సో ఇది నాకు 250 అరౌండ్ పడింది, 200 to 250. ఇది ఒకటి తీసుకున్నాను, కానీ ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇది రోజ్ వుడ్ అంట, రోజ్ వుడ్ అని చెప్పారు. స్మెల్ కూడా చాలా బాగుంది అండ్ మంచి స్ట్రాంగ్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా పెట్టుకోవచ్చు, మనము ఇట్లా పెట్టుకొని రిమోట్స్ పెట్టుకోవచ్చు. ఇదొకటి తీసుకున్నాను. అండ్ సేమ్ అందులోనే ఇదొకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా లైక్ పెన్ హోల్డర్ ఆర్ ఎల్స్ కాఫీ టేబుల్ పైకి ఏదైనా పెట్టుకోవడానికి. అండ్ ఇటుపక్క వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వచ్చింది అండ్ ఇటుపక్క వచ్చేసి ఇట్లా మనం ఏమైనా పెట్టుకోవడానికి వచ్చింది, పేపర్స్ అట్లా. అండ్ ఇక్కడ 2 shelves వచ్చాయి. నేను ఒక దాంట్లో లైక్ కోమ్స్ పెట్టాను, ఇంకొక దాంట్లో ఇలా మొన్న ఐకియా నుండి తీసుకొచ్చిన సీజర్స్ పెట్టాను ఫ్రెండ్స్. ఇది కూడా నాకు అరౌండ్ 200 to 250 మధ్యలో పడింది. ఇది మాత్రం మనకి బయట చాలా కాస్ట్ ఉన్నాయి. ఎగ్జిబిషన్స్లో, వుడ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్లో నేను చాలా ట్రై చేశాను, చాలా కాస్ట్ ఉన్నాయి. సో అక్కడ నాకు 200 to 250 చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ ఇంకా బార్గెనింగ్ అట్లా కూడా ఏమీ ఉండదు అక్కడ, ఫిక్స్డ్ రేట్స్, ఎందుకంటే చాలా కాస్ట్ డిస్కౌంట్లో ఇస్తారు కాబట్టి ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది జ్యువెలరీ బాక్స్ ఫ్రెండ్స్. జ్యువెలరీ బాక్స్ ఇలా ఉంటుంది.
ఇది ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోవడానికి ఇట్లా ఉంటుంది. ఇది ఇట్లా లోపల వెల్వెట్ క్లాత్ ఇస్తారు. మనం జ్యువెలరీ లైక్ కొంచెం జ్యువెలరీని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది కూడా నాకు ఇది అరౌండ్ 250, ఇది కూడా 250 కాస్ట్ పడింది. చాలా బాగున్నాయి చూడండి, అంతా రోసుడే. ఈ కార్వింగ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. కార్వింగ్కి మనము ఈ చిన్న కార్వింగ్కి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఈ అందులోనే ఇది మనకి 250 రేంజ్లో వస్తుంది అంటే పెట్టొచ్చు. మనము ఏమైనా తీసుకోవాలి అంటే క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్లో కాకుండా ఇలా కొండపల్లి బొమ్మల దగ్గరకి మనం విజయవాడ వెళ్ళినప్పుడు ఆన్ ద వేలో ఉంటుంది. మన విజయవాడ సర్కిల్ నుండి రైట్ సైడ్కి వెళ్తే, లెఫ్ట్ సైడ్ వెళ్తే సాయిరామ్ టెంపుల్ ఉంటుంది. సాయిబాబా టెంపుల్కి కొంచెం ముందుకి కొండపల్లి అని ఉంటుంది. అక్కడ ఆ గలీలో మొత్తం ఇవే షాప్స్ ఉంటాయి. ఒక 6-7 షాప్స్ ఉంటాయి. అందులో మొత్తం ఇవే సేల్ చేస్తారు. ఓకేనా. పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్లవర్ వేజెస్, లైక్ విల్లా హౌసెస్కి ఫ్లవర్ వేజెస్ అండ్ లైక్ డీర్, అట్లా చాలా చాలా బొమ్మలు ఉన్నాయి. మీరు ఒకవేళ శిల్పారామంలో ఉంటాయి కదా, ఆ బొమ్మలు అన్నీ అక్కడ ఉన్నాయి. ఎంత వాటికి అక్కడ కాస్ట్కి శిల్పారామం కాస్ట్, నేను శిల్పారామం కూడా వెళ్ళాను, చూశాను. అక్కడ చాలా కాస్ట్ అనిపించి నేను తీసుకోలేదు. సో ఈసారి మాత్రం కంపల్సరీ తీసుకోవాలి అన్న థాట్తో నేను వెళ్ళి కొండపల్లి బొమ్మల దగ్గర చూస్తే హాఫ్ రేట్ ఉన్నాయి అసలు. సో నేను ఈ కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, నాకు కావాల్సినవి. మళ్ళీ వెళ్తూనే ఉంటాను కాబట్టి తీసుకోవచ్చు అన్నట్టు అప్పుడు ఈ బడ్జెట్లో ఇవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రోటీ, వేడి రోటీ చేసుకొని ఇందులో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని మనం మల్టీపర్పస్ లాగా వాడుకోవచ్చు. ఈ కార్వింగ్ చూడండి ఎంత బాగుందో. అండ్ దీనికి ఇట్లా లిడ్ వస్తుంది, బెస్ట్ క్వాలిటీ అని ఉంది చూడండి. ఇదిగో ఇట్లా ఉంటుంది. జస్ట్ ఇట్లా తిప్పుకుంటే లాక్ అయిపోతుంది. కొంచెం అట్లా లాక్ అయిపోయినట్టు ఉంటుంది. అంత ఈజీగా తీసేసుకోవచ్చు, ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా. ఇది నాకు 450 పడింది ఫ్రెండ్స్. రోటీ మనం తయారు చేసుకొని ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి. మెత్తగా, అంటే గాలికి చల్లగా అయిపోకుండా వేడివేడిగా చాలా బాగుంటాయి మెత్తగా. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది నాకు 450 పడింది. ఇది కూడా రోజ్ వుడ్, కాకపోతే ఫైన్ ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా సాఫ్ట్గా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే వుడ్ కదా, మనకి ఎక్కడైనా ఇట్లా గుచ్చుకుంటుంది అన్నట్టు ఏం లేకుండా చాలా బాగుంది. చాలా నీట్గా, చాలా బొమ్మల్ని నేను చూసాను అక్కడ అప్పటికప్పుడు రెడీ చేస్తున్నారు. సో ఇవి నాకు నచ్చి నేను తెచ్చుకున్నాను. ఇంకొకటి దర్వాజాకి మెయిన్ ఎంట్రన్స్కి మనం ఇట్లా పెడతాం కదా, ఏమంటారు, తోరణం లాగా పెడతాం కదా గంటలతోటి, అది కూడా తీసుకున్నాను. సో అది ఇప్పుడు అవైలబుల్ లేదు, అక్కడ ఉంది. నేను చూపిస్తా మళ్ళీ ఒకసారి. అది కూడా చాలా బాగుంది. 250 సింగిల్ లైన్ వచ్చేసి 250. ఇది 450 పడింది నాకు రోటీ మేకర్. అండ్ ఇంకోటి వచ్చేసి కొండపల్లి బొమ్మలకి ఫేమస్, కొండపల్లి బొమ్మలు అంటే కొయ్య బొమ్మలు అంటారు కదా ఫ్రెండ్స్, వాటికి ఫేమస్గా ఇవి ఒకటి ఉన్నాయి. సో ఇట్లా పెట్టి ఇస్తారు. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్, ఇట్లా క్లోజ్ చేసి ఉంటుంది. ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, ఈ 1300 ఉంది ఇక్కడ, చూసారా 1300 ఉంది ఇక్కడ. మనకి 950కి వచ్చింది ఫ్రెండ్స్. ఇవి 950కి వాళ్ళు మనకి సేల్ చేశారు ఈ బొమ్మలు. చూసారు కదా, లాస్ట్ వీడియోలో చూసుంటే మీకు, సారీ నా వ్లాగ్స్లో చూసుంటే మీకు గున్ను ఆడుతూ ఉంది. ఇట్లా అన్ని సెట్స్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దసరాకి, దివాళీకి అంతా ఇవి నోములు చేసుకుంటారు కదా, వాటికైతే చాలా బాగుంటాయి రీజనబుల్ కాస్ట్లో. ఇవి మనకి బయట ఎంతకి దొరుకుతాయి కూడా వాళ్ళు ఇక్కడ వేశారు. బట్ మనం ఇవి వాళ్ళు 1300కి సేల్ చేసుకోమని చెప్తారంట. వాళ్ళు ఇవ్వడం 900కి ఇస్తారు. బయట రీసేలర్స్ 1300కి సేల్ చేసుకుంటారు. మనకి మాత్రం డిస్కౌంట్లో 950కి వాళ్ళు మనకి ఇచ్చారు. మనం అక్కడికి వెళ్ళినందుకు స్పెషాలిటీ ఫ్రెండ్స్ అది. అంటే మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉండరు కాబట్టి డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి మనకి 950లో వచ్చేసింది. సో అన్నీ ఉన్నాయి చూడండి. ఇట్లా పట్టుకొని రోల్ అంటారు కదా, రోలు. అండ్ ఇది లైక్ జార్ లాగా, ఇది గిన్నె లాగా. గున్ను ఇందులో చాలా ఆడింది, ఆడి కడిగి పెట్టింది ఇట్లా చూడండి, డిష్ లాగా. చాలా బాగున్నాయి అసలు, ఎంత బాగున్నాయో. ఇదిగోండి గంటే,
ప్రిపేరింగ్కి కంటే ఇదిగోండి, ఇది చూడండి, ఇది కూడా ఒక గంటే. ఇది అసలైనది రోల్ ఇక్కడ ఉంది చూడండి. ఇది అండ్ ఇదిగోండి బకెట్. ఓకే, అందులో 2 ఉన్నాయా? అన్నీ అందులో అట్లా పెట్టేసినావా? ఇదిగోండి, ఇది చూడండి ఎంత బాగుందో. మినియేచర్లో వాడతారు కదా, మినియేచర్ వీడియోస్లో. ఇది కడాయి చూడండి, పట్టుకోవడానికి కూడా ఎంత బాగుందో. సో ఇట్లా 1300 పడింది ఫ్రెండ్స్. ఇదిగోండి గ్యాస్ విత్ స్టవ్, గ్యాస్ స్టవ్. ఓకే, ఇది భలే ఉన్నాయి కదా. మీకు ఒకవేళ కావాలి అంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. కొండపల్లి బొమ్మలు అక్కడ చాలా చీప్గా దొరుకుతాయి ఫ్రెండ్స్. సో ఇవి నేను తీసుకున్న ఐటమ్స్. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కంటిన్యూ అయిపోతుంది వ్లాగ్, చూసి ఎంజాయ్ చేసేయండి, ఓకేనా. బాయ్, టేక్ కేర్, కీప్ షేరింగ్ లవ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైఫ్ ఆఫ్ సుప్రియా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు చూడండి. వీడియో ఒకవేళ చూడకుండా ఉంటే మీరు ఒకసారి వీడియో ఐ బటన్లో ఇస్తాను, చూడండి. ఇది మాప్, ఫ్లాట్ మాప్ ఫ్రెండ్స్, వెట్ చేయడానికి, వెట్టింగ్కి అండ్ మళ్ళీ డ్రై క్లీనింగ్కి కూడా మనకి ఇల్లంతా పనికి వస్తుంది. చాలా బాగా క్లీన్ చేస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఉంటుంది కదా, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో వీడియోని చూడండి ఎండ్ వరకు. అండ్ మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఐకియాలో ఉంది, ఇది పర్చేస్ చేయాలనుకుంటే చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ టేక్ కేర్, సీ యూ, బాయ్, కీప్ షేరింగ్ లవ్, థ్యాంక్ యూ.